విశాఖ ఐటీ హబ్ గా ఎదుగుతున్న ఫార్మా కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వ్యాపార వాణిజ్యాలకు వేదికగా నిలుస్తున్న పూర్తి స్థాయిలో అంతర్జాతీయ కనెక్టివిటీ లేకపోవడం కాస్త ఇబ్బంది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేలా భోగాపురం ఎయిర్పోర్టు నవశకానికి నాంది పలుకుతోంది. పారిశ్రామిక ఏరోస్పేస్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలను అందించే అక్షయ పాత్రలా మారనుంది. ప్రస్తుతమున్న విశాఖ ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ లేదు. అన్ని దేశాలకు డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ లేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా అంతర్జాతీయ ప్రమాణాలతో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం రూపుదిద్దుకుంది. భోగాపురం ఎయిర్పోర్టు రాకతో అనుసంధానం పెరుగుతుంది. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో రాకపోకలు సులువు కానున్నాయి. తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవడంతో సమయమూ కలిసొస్తుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, అంటే మెట్రో కానివ్వండి, ఇలాంటివన్నీ వచ్చే దిశగా మనం వైజాగ్ చాలా అభివృద్ధి మార్గంలో విశాఖపట్నం పరిగెత్తేటప్పుడు ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిజంగా దీని రూపురేఖల్ని ఖచ్చితంగా మారుస్తుంది. కొన్ని ఏరియాస్ నుంచి ఫ్రీ బస్సెస్ లాంటివి కానివ్వండి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఇచ్చినట్లయితే మనం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి గంటన్నర 2 గంటలు పట్టే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందనేది కేవలం ఒక సూచన. ఈ యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా మాత్రం ఇది అద్భుతంగా ఉంది. భోగాపురంలో 5,000 చదరపు అడుగుల్లో 25,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం కలిగిన హైటెక్ కార్గో టెర్మినల్ను నిర్మించారు. ఉత్తరాంధ్రలో విస్తృతంగా ఉన్న ఫార్మా రంగానికి, సముద్ర ఉత్పత్తులకు, త్వరగా పాడైపోయే వస్తువులకు ఉపయోగపడేలా టెంపరేచర్ కంట్రోల్డ్ కోల్డ్ చైన్ సదుపాయాలు కల్పించారు. లాజిస్టిక్స్ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఎగుమతులు వేగం పుంజుకోనున్నాయి. భవిష్యత్తులో విశాఖ పోర్టుతో, పారిశ్రామిక కారిడార్లతో ఈ కార్గో నెట్వర్క్ను అనుసంధానించడం ద్వారా భారత తూర్పు తీరంలోనే భోగాపురం అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్గా అవతరించనుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా దీనివల్ల మరింత వ్యాపార ఉద్యోగ అభివృద్ధి జరిగే అవకాశాలు చాలా మెండుగా కనపడుతున్నాయి. ముఖ్యంగా లాజిస్టిక్స్ పార్క్ కూడా రాబోతుంది. ఇప్పటి వరకు కొంచెం ఏదైనా ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా ఏదన్నా అంతా చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి, లేకపోతే ముంబై నుంచి, ఢిల్లీ నుంచి చేయవలసి వచ్చేది. కొన్ని ఇంపార్టెంట్ వాల్యుబుల్ గూడ్స్ ఏమన్నా ఉంటాయి. కానీ ఇప్పుడు అందరికీ కూడా చూస్తే విశాఖపట్నం కూడా పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఇండస్ట్రియల్ పార్క్స్ వివిధ జిల్లాల్లో రావడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వచ్చే పెద్ద లాజిస్టిక్స్ పార్క్ వల్ల అందరూ కూడా లాజిస్టిక్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి కొంత ఏరియాను జిఎంఆర్ దగ్గర రెంట్కి తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి కూడా ట్రేడ్ రన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వైజాగ్లో ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ విదేశీ క్లయింట్లు నేరుగా ల్యాండ్ అవ్వడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. ఇప్పుడు భోగాపురం కొత్త అవకాశం సృష్టిస్తోంది. దీంతో ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు క్యాంపస్లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఐటీ ఉద్యోగాలు లభిస్తాయి. గూగుల్ డేటా సెంటర్, ఆర్సిలార్ మిత్తల్ వంటి కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో దూసుకెళ్తున్న ఏపీలో పారిశ్రామిక విప్లవాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇరుసుగా మారనుంది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చింది. అది రియల్గా ఏపీలో జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం అనేది ఒక చాలా పెద్ద సపోర్ట్ ప్లే చేస్తుంది. ఈజీగా కనెక్టివిటీ, ఈ కనెక్టివిటీతో వరల్డ్ మార్కెట్కి మనం ఓపెన్ అయిపోతాం వైజాగ్. సో ఇది డెఫినెట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం ఇది అన్నిటికీ చాలా చాలా గొప్ప పరిణామం. విమానాశ్రయం చుట్టుపక్కల ఏరోసిటీ పేరుతో భారీ వాణిజ్య సముదాయాలు, కన్వెన్షన్ సెంటర్లు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు కానున్నాయి. సరికొత్త ఇండస్ట్రియల్ జోన్గా అవతరించనుంది. ఏరోస్పేస్ హబ్, కార్గో కారిడార్లతో ఆర్థికం పరుగులు పెట్టనుంది. విశాఖ భోగాపురం గ్రోత్ కారిడార్ దేశంలోనే శక్తివంతమైన ఎకనామిక్ కారిడార్గా ఎదగనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇది రావడం వల్ల మనకి విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం ఈ 3 జిల్లాలకి అది సెంటర్లో ఉండడం వల్ల చుట్టుపక్కల చాలా అభివృద్ధి వచ్చి ఎస్పెషలీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్కి బాగా డెవలప్మెంట్ వస్తుందని మనం ఊహిస్తున్నాము. టూరిజం సెక్టార్ కూడా డెవలప్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. విద్యా వ్యవస్థలోనూ సువర్ణ అధ్యాయం మొదలు కానుంది. ఎయిర్పోర్టు పరిధిలోని 500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న భారీ ఏవియేషన్ హబ్, 136 ఎకరాల ఏవియేషన్ ఎడ్యుసిటీ ఉత్తరాంధ్ర యువతకు వరంగా మారనున్నాయి. 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 2 లక్షల మందికి ఉపాధి కల్పించేలా కల్పతరువులా మారనున్నాయి. ఏవియేషన్ రంగానికి అవసరమైన మానవ వనరులు
ఇక్కడే తయారు చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు.